ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ కోనసీమ నుంచి తిరుగుబాటు మహా పాదయాత్రను ప్రారంభించగా పోటీగా మాల మహానాడు ఎదురుదాడి పేరుతో యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్ ప్లీనరీ సమయంలో కురుక్షేత్రం మహాసభను నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరోసారి శంఖారావం పూరించింది. ఇవాళ కోనసీమ నుంచి మహాపాదయాత్ర పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 1200 కిలోమీటర్ల పొడవున ఈ యాత్ర జరుగుతుంది. మే 14న ముగింపు సభను హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఇంటి ముందు నిర్వహించాలని నిర్ణయించారు. పాదయాత్ర ముగిసేలోగా ముఖ్యమంత్రి తమ డిమాండ్ను నెరవేర్చాలని ఎంఆర్పీఎస్ కోరుతోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని చట్టబద్ధత కల్పించాలన్న ముఖ్యమంత్రి తమ హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని, నిలబెట్టుకోలేని ఎడల నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సి ఉంటుందనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగలకు ఇచ్చిన మాట కోసమే కాకుండా తమ వంశ ప్రతిష్టను నిలబెట్టుకోవడం కోసం కూడా అది తనకు అవసరమని కూడా గుర్తు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాల మహానాడు మహాపాదయాత్రను అడ్డుకోవడానికి విఫలయత్నం చేసింది. ఎదురుదాడి పేరుతో చేపట్టిన ఉద్యమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆందోళనకారులను అరెస్టు చేసి కోనసీమలో నెలకొన్న ఉద్రిక్తతకు తెరదించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రైతు ఆత్మహత్యల వారం సగటు 38 ఉంటే